అంగేన గాత్రం నయనేన వక్త్రం న్యాయేన రాజ్యం లవణేన భోజ్యం అని సంస్కృతంలో ఒక మాట ఉంటుంది. అంగేన గాత్రం అంటే దేహం అన్న తర్వాత కాళ్ళు చేతులు ఉండాలట, పక్షులు లాంటివి అయితే రెక్కలు ఉండి తీరాలట. అలాగే నయనేన వక్త్రం అంటే ముఖంలో కళ్ళుంటేనే ముఖార విందం అనగలుగుతాంట. అలాగే రాజ్యం అన్న తర్వాత న్యాయం అందరికీ సమానంగా ఉండాలట. కొందరి మీదే కేసులు బనాయించి చెలాయించి కొందరి పెత్తనమే సాగుతోంది అని అందరికీ అనిపించే పరిస్థితి రాకూడదట రాజ్యంలో. ఆ తర్వాత లవణైన భోజ్యం అంటే మనకి తెలుసు, ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చుకున్నట్టు అంటారు కదా, అలా ఉప్పు లేకపోతే భోజనానికి రుచే ఉండదట. అందుకోసం మన జీవితంలో ఈ 4 ఉండాలని, వీటితో పాటు పాజిటివ్ థింకింగ్, అన్నిటికీ మించి అవగాహన కూడా ఈ 2026 తీసుకురావాలి అని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది తెలుగు సంవత్సరమా ఇంగ్లీష్ సంవత్సరమా అని డిబేట్ చేయకండి. మన జీవితాలు క్యాలెండర్ చుట్టూ తిరుగుతున్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవడంలో, సంతోషం పంచుకోవడంలో, కొత్త చాప్టర్ మొదలవుతుంది అనుకోవడంలో తప్పైతే లేదు కదా. మీరే ఉంటారు.